90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈరోజు మనం చిత్రాల్లో జనసేన ఆవిర్భావ సదస్సు 12వ సదస్సు రేపు అటువంటి చారిత్రాత్మకమైన ఇటువంటి వేదిక ఇంటర్నేషనల్ విలువలతో ఆ ప్రామాణికాలతో ఇంత స్టేజీ కండక్ట్ చేయటం. జనసేన సక్సెస్ అంటే ఒక పవన్ కళ్యాణ్ ఒక బ్రాండ్. తన వెనక ఏ ప్రోగ్రాం చేసినా, ఇప్పుడు కాదు అధికారులు రాకముందు ఎక్కడ ఏ ప్రోగ్రాం చేసినా రాష్ట్ర వ్యాప్తంగా వెనకండి నడిపించే యంత్రాంగానికి రథసారథి కేకే గారు, కళ్యాణ్ శ్రీనివాస్ గారు, ఈ ప్రోగ్రాం మొత్తం చైర్మను, ఈ యొక్క ఏర్పాట్లన్నీ కూడా తన యొక్క టీం ద్వారా పర్యవేక్షిస్తుంటారు. అటువంటిది సుమన్ టీవీకి పరిచయం చేయబోతున్నాం. కేకే గారు వెల్కమ్ సార్. నమస్కారం. కళ్యాణ్ శ్రీనివాస్ గారు, మీకు మెగాస్టార్ గారి కాడి నుంచి ఆ ఫ్యామిలీతో ఎంతో అనుబంధం. నాకు కూడా యూనివర్సిటీ డేస్ నుంచి తెలుసు నాకు ప్రత్యక్షంగా. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు రాజకీయ పార్టీ పెట్టిన తర్వాత ఆయనతోనే మీ జర్నీ దాదాపు ఆల్మోస్ట్ 10 years, దశాబ్దం. ఈ దశాబ్దంలో ఆ వ్యక్తి కోసం మీరు మీ వ్యాపారాలు చాలా ఉన్నాయి, ఐదులేసారు. ఓన్లీ ఆయన ఎమ్మటే ఉంటున్నారు. ఆయన ఏది చెబితే అది. ఎక్కడ కౌలు రైతులకి వాళ్ళకి పవన్ కళ్యాణ్ గారు ఇచ్చే మనీ ఇచ్చే దాంట్లో మీరే ఉంటారు. ఎవరు ఒక కార్యకర్త చనిపోతే వెనకుండి ఆ కార్యక్రమం నిర్వహిస్తుంటారు. చివరికి చరిత్రలో నిలిచిపోయే విధంగా 12వ ఆవిర్భావ సదస్సు కూడా మీరే కండక్ట్ చేస్తున్నారు. ఎలా ఫీల్ అవుతున్నారు సార్ పవన్ కళ్యాణ్ గారితో ఈ జర్నీ? నేను పవన్ కళ్యాణ్ గారితో జనసేన పార్టీలోకి వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారితో జర్నీ చేయడానికి డిసైడ్ అయ్యి, నా కుటుంబ సభ్యులు కూడా, నా వైఫ్ కానీ, నా సన్ కానీ, నా డాక్టర్ కానీ ముగ్గురు కూడా ఒకటే చెప్పారు. ఇప్పుడు దాకా కాంగ్రెస్ పార్టీలో 30 సంవత్సరాలు ఉన్నారు. ఇప్పుడు దాకా అక్కడ చేసిన సేవలు చాలు. మీరు జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు పెట్టింది ఆయన కోసం కాదు, ఈ రాష్ట్ర ప్రజల కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం పెట్టారు. ఆయన జీవితం త్యాగం చేసి వర్క్ చేస్తున్నప్పుడు మీరు వెళ్ళి దాంట్లో చేయిస్తే తప్పు ఏంటంటే, ఆ రోజు నేను పవన్ కళ్యాణ్ గారి దగ్గర జాయిన్ అయ్యాను. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఎటువంటి ఆశ లేకుండా, అంటే రాజకీయ పార్టీలో వచ్చేటప్పుడు ప్రతి ఒక్కళ్ళు ఏదో ఆశించి వస్తారు. నేను అలాంటి ఆశలేం పెట్టుకోకుండా పవన్ కళ్యాణ్ గారితో నేను జర్నీ చేయాలని డిసైడ్ వచ్చాను. ఆయన నాకు ప్రోగ్రామ్ కమిటీ చైర్మన్గా నాకు బాధ్యతలు చెప్పారు. ఇందా మీరు అడిగినట్టు గత 7 సంవత్సరాలు పవర్లో లేకపోయినా కూడా ఎన్నో సభలు గ్రాండ్ సక్సెస్ చేశాం. అది ఆయన మాకు ఇచ్చిన స్ఫూర్తి. ఆయన ప్రతి ఒక్కటి టైం టు టైము మాకు ఎలా ఉండాలి, ఎలా చేయాలి, సభలు ఎలా నిర్వహించాలి, దాన్ని ఎట్లా గ్రాండ్ సక్సెస్ చేయాలనేది ఎప్పుడు దిశ నిర్దేశం చేస్తూనే ఉంటారు. ఆయన యొక్క సూచనల మేరకు ఆయన చెప్పినట్టు పొల్లు పోకుండా ప్రతి ఒక్కటి కంప్లీట్ చేసుకుంటూ వచ్చాం. మా సక్సెస్కి కారణం పవన్ కళ్యాణ్ గారు, ఎందుకంటే ఆయనే మాకు స్ఫూర్తిదాయకం. సో అలానే ఈ 12వ ఆవిర్భావ సభ కూడా నవ్వుతో నా భవిష్యత్. ఎందుకంటే మొన్న 11వ ఆవిర్భావ సభలు చేసినవి కూడా మొన్నటిదాకా ప్రభుత్వంలో లేవు. ఇప్పుడు ఈ 12వ ఆవిర్భావ సభకి ప్రభుత్వంలోకి వచ్చాము కూటమి ద్వారా. ఇది ఫస్ట్ కూటమి ద్వారా వచ్చిన సభ కాబట్టి దీనికి పవన్ కళ్యాణ్ గారు ఆవిర్భావ సభ కంటే విజయోత్సవ సభగా ఏర్పాటు చేసుకుందాం. దానికి తగ్గట్టుగా ప్రతి ఒక్కళ్ళకి కూడా ఎక్కడ ఎవరికి అసౌకర్యం కలగకుండా వచ్చిన ప్రతి ఒక్కళ్ళకి కూడా బటర్ మిల్క్, వాటరు, ఓఆర్ఎస్లు, దాంతోపాటు మధ్యాహ్నం లంచ్, అలానే నైట్ రిటర్న్ వెళ్ళేటప్పుడు కూడా డిన్నర్, ఎన్ని ఏర్పాట్లు చేయమన్నారు. దానికి ఒక 20 కమిటీలు ఏర్పాటు చేశారు నారాయణ మనోహర్ గారు. వారు ఏర్పాటు చేసిన కమిటీలు కూడా అందరూ ఎవరి యొక్క బాధ్యతలు వాళ్ళు నిర్వర్తిస్తూ ఈ ప్రోగ్రామ్ని గ్రాండ్ సక్సెస్ చేయడం కోసం ప్రతి ఒక్కళ్ళు వర్క్ చేస్తున్నారు. రెండోది ఏంటంటే, ఒక రాష్ట్ర వ్యాప్తంగానే కాదు ప్రపంచవ్యాప్తంగా టీవీల ముందు కూర్చుంటారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి యొక్క సందేశం ఏమిస్తారు, ఆయన ప్రసంగం ఎలా ఉంటుంది అనే దాని మీద ప్రతి ఒక్కళ్ళు ఆతృతతో ఎదురు చూస్తారు. మేము కూడా ఆయన యొక్క ప్రసంగం కోసం ఎదురు చూస్తూ ఉన్నాం. కేకే గారు, నిజంగా నేను యూనివర్సిటీలో చదువుకున్నప్పటి నుంచి మిమ్మల్ని చూశాను. ఒక పారిశ్రామికవేత్త చూశాను. తర్వాత సినిమా రంగంలో కూడా మీ ఇది ఉంది. అనేక మందికి పిల్లలకు కూడా స్కాలర్షిప్ ఇచ్చి చదివించారు ఆ రోజుల్లో, నాకు బాగా గుర్తు. నాది ఆల్రెడీ కేకే రాయల్ ఫౌండేషన్ ఉంది. ఆ తర్వాత మీరు తీసుకునే ప్రతి స్టెప్ కూడా ఏదో ఒకటి సమాజానికి టు సంథింగ్ అవర్ సొసైటీ. పుట్టుక మన మధ్య చివరికి 7 సంవత్సరాల్లో అసలు ఆపోజిట్, ముఖ్యంగా గత 4 సంవత్సరాల్లో విపరీతమైన నియంత్రిత ధోరణి. అసలు ఎవరైనా మాట్లాడడానికి భయపడే పరిస్థితి.
ఏదైనా ప్రోగ్రామ్ చేసుకోవాలంటే పర్మిషన్ ఇవ్వని పరిస్థితి. చివరికి మీరు కడపలో కూడా ప్రోగ్రామ్ పెట్టారంటే మామూలు సిద్ధవటంలో అది పెడతానికి పెద్ద పెద్ద మేధావులు భయపడతారు. అటువంటిది ఆ ధైర్యం మీకు ఎక్కడి నుంచి వచ్చింది? మాకు పవన్ కళ్యాణ్ అండి. పవన్ కళ్యాణ్ గారి యొక్క మా వెనక పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. ఇంకా అంతకు మించి అంటే మా వెనక దేవుడు ఉన్నాడు. ఆ దేవుడి కోసం పనిచేస్తున్నాం. ఏం జరిగినా కూడా ఆ దేవుడే చూసుకుంటాడనే ఉద్దేశంతో మేము ప్రతి ఒక్కరు, నాతో పాటు నా టీం ఉన్నారు, 26 మంది స్టేట్ మెంబర్స్ ఉన్నారు, స్టేట్ కమిటీ. అలానే దాంతోపాటు స్టేట్ కమిటీతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా నేను ప్రతి ఒక్క నియోజకవర్గం నుంచి ప్రోగ్రామ్ కమిటీ మెంబర్స్గా తీసుకున్నారు. వాళ్ళు ఒక 400 మంది వర్క్ చేస్తుంటారండి. కాబట్టి ఎక్కడ ఏ మీటింగ్ చేసినా కూడా ప్రోగ్రామ్ టీం అనేది ఎప్పుడు యాక్టివ్గా ఉంటుంది. వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా పవన్ కళ్యాణ్ గారు ఏం చెబితే అదే చేస్తారు. సో కాబట్టి నా వెనక ప్రోగ్రామ్ టీం యొక్క బలం చాలా ఉంది. కాబట్టి ఎక్కడికి వెళ్ళినా కూడా చేయగలుగుతున్నాం. అలానే ఇందా మీరు అడిగినట్టు సిద్ధవటంలో చేద్దామంటే చాలామంది అక్కడ వద్దంటే చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయి అది అన్నారు. దాంట్లో ఎవ్వరం కూడా భయపడలేదు. సిద్ధవటంలో వెళ్ళాం, సభ పెట్టాము. పోలీస్ ఫోర్స్ తక్కువ ఇచ్చినా కూడా సక్సెస్ చేసుకొని గ్రాండ్ సక్సెస్ చేసి ఆయనతో పాటు మళ్ళీ తిరిగి మేము మా స్వస్థలాలకు వచ్చాం. అదే సమయంలో కేకే గారు, మీరు గుంటూరులో ఎక్కువగా ఉన్న మీరు, ఆ తర్వాత మీరు కడప లేదు, ఉత్తరాంధ్ర లేదు, ఎక్కడ నేను కూడా చూసా, ఉప్పాడలో కూడా మీరు దగ్గరుండి ఆ వారాహి యాత్ర, ఒకవైపు ఆరోగ్యాన్ని పనంగా పెట్టి మీరు అంతా చాలా చక్కగా హీరోలాగా ఉండేవాళ్ళు ఒకప్పుడు. పూర్తిగా ఇప్పుడు నల్లగా అయిపోయారు కంప్లీట్గా. అంటే దీనికి ఇంత కసితో మీరు ఒకవైపు ఫ్యామిలీ కూడా చెప్పేశారు, ఫ్యామిలీ పర్మిషన్ తీసుకున్నారు. ఇంకా నాకు రాజకీయ స్వలాభాపేక్ష ఏమీ లేదనుకున్నారు. పవన్ కళ్యాణ్ లాంటి నాయకుడు ఈ రాష్ట్రానికి కావాలని, అంతేగా? అలాంటి పవన్ కళ్యాణ్ గారు లాంటి నాయకుడు ఇక ఎన్ని జన్మలు ఎత్తినా కూడా అలాంటి నాయకుడు రాడండి. ఆయన ఎప్పుడు కూడా అంటే ఆయన పార్టీ పెట్టిన దగ్గర నుంచి ఈ రోజు దాకా ఆయన సొంత డబ్బులు కోట్లాది రూపాయలు పార్టీ కోసం వెచ్చించారు. ఏ రాజకీయ పార్టీ పెట్టిన ప్రతి ఒక్కళ్ళు కూడా బయట డొనేషన్స్ కలెక్ట్ చేసుకొని కోట్లాది రూపాయలు మిగుల్చుకున్న దాఖలాలు తప్పితే సొంత డబ్బు తీసి ఖర్చు పెట్టడం అనేది మేము ఫస్ట్ ఆయన దగ్గర నుంచి చూసాం. నేను ఆయనతో పాటు జర్నీ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి 2018 ఆవిర్భావ సభ గుంటూరులో చేసి మన నాగార్జున యూనివర్సిటీ ఆపోజిట్లో చేసాం. ఎస్, ఆ సభ దగ్గర నుంచి ఈ సభ దాకా కంటిన్యూషన్గా ఆయనతో పాటే జర్నీ చేస్తున్నాను. ప్రతి సభకు అయ్యే ఖర్చులు మొత్తం ఆయన సొంత డబ్బుల నుంచి ఇస్తూ ఈ యొక్క ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తుంటే తర్వాత మాకు కూడా అనిపించింది, పుట్టినప్పుడు మనం ఏం తీసుకొని రాలేదు, పోయేటప్పుడు కూడా ఏం తీసుకెళ్ళం అనేది. ఈ మధ్యలో మనం ఏం సాధించాం అంటే ఒక మంచి వ్యక్తితో జర్నీ చేస్తున్నాము. ఆ జర్నీ చాలు, మా యొక్క లైఫ్ మొత్తం ఆనందంగా బతకడానికి ఆ జర్నీ చాలంటే అందుకోసమే ఆయనతో పాటే మేము మా తుది శ్వాస దాకా ఆయనతో పాటే జర్నీ చేస్తాం. అంటే ముఖ్యంగా కేకే గారు మీరు అన్నట్టు 2018 నుంచి అంటే 7 సంవత్సరాలు పూర్తిగా కంప్లీట్ సాక్రిఫైస్. అంటే పవన్ కళ్యాణ్ గారు వెనక ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులే అనుకుంటారు. దాని వెనక ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయటువంటి మామూలు విషయం కాదు. అందులో ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడానికి ఇటువంటి బృహత్తర చారిత్రాత్మక నేపథ్యం ఉన్న ఈ కార్యక్రమం కండక్ట్ చేయడానికి దాదాపు ఆల్మోస్ట్ 2 నెలల నుంచి ఉందా, 2 months నుంచి దీనికి డిజైన్స్ కానీ వచ్చిన వాళ్ళని ఎట్లా ఫెసిలిటేట్ చేయాలి ఇవన్నీ మళ్ళీ ఈ మ్యాప్స్ అన్ని మేము ఏదైతే రెడీ చేస్తామో ఆ మ్యాప్స్ మొత్తం మళ్ళీ మేము పవన్ కళ్యాణ్ గారికి పంపిస్తాం. వారు మళ్ళీ చూసి దాంట్లో కొన్ని చేంజెస్ చెప్తారు. నేనైతే చెప్తున్నా కదా, 35 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీలో నేను నేర్చుకుంది శూన్యం. పవన్ కళ్యాణ్ గారితో పాటు 7 సంవత్సరాల్లో నా జీవితం ఎంత అయితే ఉందో అంత నేర్చుకున్నాను అనేది నాకు చాలా ఆనందం. ప్రతిరోజు ఏదో కొత్తది నేర్చుకుంటానే ఉంటాం ఆయన దగ్గర ఒక 10 నిమిషాలు గడిపామంటే ప్రపంచంలో చాలా విషయాలు తెలుసుకుంటాం. నిజమే సార్ కేకే గారు, మీరు చెప్పినట్టుగా నేను కూడా చాలాసార్లు ఆయన కలిసినప్పుడు ఒక గొప్ప వ్యక్తిని, ఆయన చదువుకుంది ఇంటరే కానీ సమాజాన్ని చదివాడు, ప్రపంచాన్ని చదివాడు. ఆ వ్యక్తి ఎక్కడ గెలవలేడు, అసెంబ్లీ గేటు కూడా దాటనీమని చెప్పి అన్న వాళ్ళు అందరూ వాళ్ళ ఇంటి గేటు కూడా దాటి బయటకు రాలేని పరిస్థితులు. మీకు ఈ విషయంలో ఒక విషయం చెప్పాలి. 2022లో ఇప్పటం సభ చేసాం. ఆ రోజు ఇప్పటం సభలోనే పవన్ కళ్యాణ్ గారు ఒక మాట చెప్పారు, వ్యతిరేక ఓటును చీలవనివ్వను, 2024లో జగన్మోహన్ రెడ్డిని రానివ్వను అన్నారు, దించేస్తానన్నారు. అలానే జోష్యం ఆ రోజు ఆయన 2022లో చెప్పారు. తర్వాత పార్టీలకి దాని మీద నమ్మకం ఉందో లేదో కానీ మొన్న 2024 దెబ్బకి ప్రతి ఒక్కరికి ఆ నమ్మకం వచ్చేసింది. ఆయన కూటమి ఏర్పడటానికి కూడా ప్రేరేపణ ఆయనే. ఒక కూటమిని ఏర్పాటు చేసి వాళ్ళ గత 11కే మిగిల్చేశారు. సార్ నిజమే, 10వ ప్లేనరీ ఇప్పటం. ఎస్, అక్కడే ఆయన వైసీపీ పతనానికి నాంది పలికారు. ఎందుకంటే అక్కడ ఎవరు ఇవ్వటానికి స్థలం ఇచ్చిన వాళ్ళు ఇల్లుకి గోడలు కూడా కోలగొట్టారు. సొంత డబ్బు పట్టింటికి 1,00,000 రూపాయలు, అది మీరు చూశారు.
11వ సభ కూడా మీరు చూశారు. 11వ సభ అయితే మచిలీపట్నం 7 లక్షల మంది వచ్చి, ఇది 12వ సభ. ఈ మధ్యలో నేను చూస్తే తాడేపల్లిగూడెం సభ, ఎలక్షన్ సభ, మీరు అన్నట్టు గుర్తొచ్చింది. జగన్ నిన్ను అధపాతాలను తొక్కపోతే నా పేరు పవన్ కళ్యాణ్ గారు, నా పార్టీ జనసేన కాదు. అలా అన్నప్పుడు మీకు ఏమనిపించింది సార్? పవన్ కళ్యాణ్ గారి నోటి మీద వచ్చే ప్రతి ఒక్క మాట మా గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయింది. ఆయన ప్రతి ఒక్కటి ఆచి తూచి మాట్లాడతారు. ఆయన ఎవరిని కూడా చులకనగా మాట్లాడతారు. ఎంతో మంది ఆయన్ని భయంకరమైన ట్రోల్స్ చేసినా కూడా ప్రతిసారి మా అందరిని పిలిచి కూర్చోబెట్టి వాళ్ళు మిమ్మల్ని టెంప్ట్ చేస్తున్నారు, మీరు టెంప్ట్ అవ్వద్దు, వాళ్ళ వ్యూహాల్లో మీరు చిక్కుకోకండి, మీరు మీ దృష్టి నేను ఏదైతే చెప్పానో దాని మీదే పెట్టండి అని మాకు ఎప్పుడు కూడా దిశ నిర్దేశం చేస్తూనే ఉంటారు. మేము ఆయన చెప్పిన ప్రకారంగానే ఈ రోజు దాకా తూచా తప్పకుండా చేస్తూ వచ్చాం. అదేవిధంగా కేక గారు, రాజకీయాలంటే మీరు అన్నట్టు 35 సంవత్సరాల కాంగ్రెస్ జర్నీ, ఎంతో అనేక మంది వద్ద జంబోకాలు ఉంటాయి. ఈ 7 సంవత్సరాల్లో మీరు ఒక అద్భుతమైన నాయకుడు ఏమంటే నడుస్తుంది. ఈ వ్యక్తి మీ నాయకుడు దశాబ్దన్నర విజయమే లేదు, అన్ని అపజయాలే. కానీ ఆయనతో రాబోయే దశాబ్దం నాతో నడిచేవాళ్ళు రాన్నప్పుడు, 10 సంవత్సరాలు రాజకీయం చేసేవాళ్ళు నాతో రండి అన్నప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు? నేను చాలా గర్వంగా ఫీల్ అయ్యానండి. వారు ఏం చెప్పారంటే 2019లో బిఫోరే మాకు చెప్పారు, రేపు జరగబోయే ఎలక్షన్స్లో మనకు ఒక్క సీటు కూడా రాదు, మీరు నన్ను నమ్మి 25 సంవత్సరాలు నాతో పాటు జర్నీ చేస్తానంటేనే రండి, నా మీద నమ్మకం లేని వాళ్ళు మీరు వెళ్ళిపోవచ్చు అన్నారు. అట్లానే చాలామంది స్వార్థంతో వచ్చారు. వాళ్ళు ఓడిపోగానే 2019 ఓడిపోగానే వెంటనే పార్టీలు మారిపోయారు, వెళ్ళిపోయారు. మళ్ళా ఇక్కడ ఆయన క్షమాభిక్షలతో సీటు ఆ రోజు 2019లో నిలబడటానికి సీట్లు తీసుకొని వెళ్ళి పక్క పార్టీలో చేరి ఛానల్స్ ముందు వాళ్ళు ఎట్లా వాగినా కూడా మాకు ఒకటే చెబుతారు, మన మీద నమ్మకం లేని వెళ్ళిపోయిన వ్యక్తులు మళ్ళీ రెండోసారి మన దగ్గర రారు, మనం తీసుకోం, వారి గురించి మీరు ఆలోచించద్దు, కొత్త నాయకత్వం తీసుకొని వస్తాను, ఒక పేదవాడిని తీసుకెళ్ళి నేను చట్టసభల్లో కూర్చోబెడతానని చెప్పారు. అలానే ఈరోజు ఉన్న 21 మంది ఎమ్మెల్యేల్లో వాళ్ళు గతంలో కూడా ఊహించుంటారు అనమాట కొద్దిమంది. అంటే మేము చట్టసభల్లోకి వెళ్ళి కూర్చుంటామా, మాకు అవకాశం వస్తుందని. అదే పవన్ కళ్యాణ్ గారు నిరూపించి చూపించారు. ఆ నమ్మకంతోనే రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ గారు ఇంకా విజయాలు సాధించాలి. రాష్ట్ర భవిష్యత్తే కాకుండా దేశ భవిష్యత్తులో కూడా ఆయన ఇన్వాల్వ్ అవ్వాలని చెప్పేసి మీ సుమన్ టీవీ ద్వారా కోరుకుంటున్నాను. అదేవిధంగా ప్రపంచ దేశాలు మనల్ని పొందే మోదీ గారే ఈయన పవన్ గారు తుఫాన్ అన్న 2 years క్రితం ఎక్కడ ఒక ఎమ్మెల్యే కాదు ఆయన. ఎన్డీఏ సమావేశాలు పిలిచినప్పుడు 33 పార్టీలు ఒక పార్టీ లెఫ్ట్ సైడ్ ఉన్నాడు. ఇప్పుడు కట్ చేస్తే పార్లమెంట్లో ఈయన పవన్ గారు తుఫాన్ అన్నాడు, ఇప్పుడు రైట్ సైడ్కి వచ్చాడు. దీన్ని మీరు ఊహించారా ముందే? అంటే పవన్ కళ్యాణ్ గారి యొక్క గొప్పతనం ఏంటో మాకు తెలుసు. ఆయన వేసే ప్రతి ఒక్క అడుగు ఆయన ఒక ఆలోచనతో చేస్తారు. త్వరలో ఆయన ఇంకా చాలా పెద్ద స్థానంలో చూసుకుంటామనే నమ్మకం అయితే మాకుంది. ఈ మధ్యకాలంలో మహారాష్ట్రలో కూడా ఎలక్షన్స్కి వెళ్ళి దగ్గర 12 మీటింగులు చేసాం. 12 మీటింగులు చేస్తే అందరూ 14 మంది ఎమ్మెల్యేలు గెలిచారు, మొత్తం అందరు గెలిచారు. అంటే మేము మీటింగులు చేసిన సరౌండింగ్ ఏరియాస్లో ఉన్న ఎమ్మెల్యేలు కూడా ఆటోమేటిక్గా గెలవడం జరిగింది. అంటే ఆయన యొక్క అభిమానులు రాష్ట్ర వ్యాప్తం కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు, దేశవ్యాప్తంగా ఉన్నారు. సో పవన్ కళ్యాణ్ గారు ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా చాలా పెద్ద స్థానంలో ఉంటారు. ఆ స్థానంలో ఆయన చూసుకోవడం కోసం ఇంకా కష్టపడతాం మేము పార్టీ కోసం. ఇంకొక విషయం సార్, 100 కోట్ల మంది హిందువులకు ప్రతినిధిగా 145 కోట్ల జనాభాలు హిందూ సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు అని చెప్పి అన్నాడు. ఎవరు ఊహించలేరు. తిరుమల లడ్డు కోసం 11 రోజులు పాశ్చాత్య దీక్ష చేశాడు. ఎక్కడో 6 చనిపోతే క్షమాపణ కోరాడు. ఇవన్నీ మీరు ఎలా చూస్తున్నారు సార్? చెప్పాను కదా సార్, పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి మా జీవితంలో ఇంకెవరిని అలాంటి వ్యక్తిని మేము చూడలేం. ఆయన దగ్గర పార్టీలో రావటానికి ముందు నాకు తెలిసింది చాలా తక్కువ. ఆయన దగ్గరకు వచ్చి ఆయనతో పాటు నేను జర్నీ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత నేను నేర్చుకుంది అనంతం. ప్రతిరోజు ఆయన దగ్గర ఏదో ఒకటి కొత్తది నేర్చుకుంటూనే ఉంటాం. ఆయన ఆలోచన సరళి ఎప్పుడు కూడా అంటే ఏ ఒక్క మతాలకి కులాలకి వ్యతిరేకం కాదండి. ఆయన ఎక్కడ తప్పు జరుగుతుంటే ఆ తప్పు మీద మటుకు ఆయన పోరాడతారు. తప్పు సనాతన ధర్మం అంటే సనాతన ధర్మంలో ఎక్కడ తప్పు జరిగినా కూడా ఆయన పోరాడతారు. అలానే క్రిస్టియానిటీలో కానీ లేకపోతే ముస్లింలో కానీ ఎక్కడైనా ఎవరికైనా ఏ ఇబ్బంది కలిగినా కూడా దానికి కూడా ఆయన పోరాడతారండి. అందుకనే సనాతన ధర్మం మీద ఆయన స్టెప్ తీసుకున్నప్పుడు ఏ ఇతర మతాలు కూడా ఎప్పుడు కూడా ఎవరు కూడా కామెంట్ చేయలేదు. పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆలోచన విధానం, ఆయన యొక్క మంచి చేసే విధానం ప్రతి ఒక్కరికి తెలుసు కాబట్టి దాన్ని అందరూ కూడా
రిసీవ్ చేసుకున్నారు సనాతన ధర్మం ఆయన. మీరు చెప్పినట్టు సార్ 2014లో త్యాగం చేశారు అనుభవం ఉన్న వ్యక్తి, 2019లో విడిగా పోటీ చేశారు, 2024లో అనుభవం ఉన్న వ్యక్తి కావాలనుకున్నట్టు ఈరోజు ఆ వ్యక్తిని 164 సీట్లతో ముఖ్యమంత్రిని చేశారు. మీరు అన్నట్టు అత్యున్నతమైన పదవి అంటే లక్షలాది మంది అభిమానులతో పాటు మీరు కూడా కోరుకునేది ఒక ముఖ్యమంత్రిగా. ఎస్, అవునండి, డెఫినెట్గా. అంటే ఆ వ్యక్తికి ఈ డిజర్వ్డ్. ఇప్పుడు ముఖ్యమంత్రి అంటే అంతకు మించి లెవెల్లో మేము ఇంకా ముఖ్యమంత్రి, దాంతోపాటు ఢిల్లీ లెవెల్లో ఎన్డీఏలో కీలకమైన కీలకంగా ఉండాలి. రాబోయే కాలంలో ఆయన అక్కడ పిఎం కూడా కావాలని చెప్పి అధికారం 10.5 సంవత్సరాలు ఎదురు చూస్తే తప్పితే ఇప్పుడు రాలా. అవును, వాళ్ళందరూ మరి ఉంటారు కదా, ఆశించి ఏదో ఒకటి ఉంటారు కదా. మరి వాళ్ళకి కాకుండా ఈ పారాచూట్ లీడర్ లాగా పైనుంచి కింద దిగి పదవులు కావాలనుకుంటారు. అవును, అప్పుడు వీళ్ళు బాధపడతారు కదా. నిజంగా రియల్లీ గ్రేట్ సార్ కేకే గారు. కానీ ఇంకోటి కూడా సార్ చెప్పారు, ఎవరైతే వేరే పార్టీలు మరి వస్తున్నారో వాళ్ళు పదవులు ఆశించి అయితే రావద్దంటున్నారు. ముందుగా అది కూడా చెప్తున్నాం. ఏమంటే మీరు పదవులు ఆశించి అయితే మటుకు రావద్దు. పార్టీని మీద నమ్మకం ఉండి పార్టీలో జర్నీ చేయండి. పదవులు ఎప్పుడు రావాలో అప్పుడు ఆటోమేటిక్గా అయ్యే వస్తాయి. మీకు ఆ నమ్మకం ఉంటే రమ్మంటున్నాం. అలానే వాళ్ళు కూడా ఆ నమ్మకం వాళ్ళే మన దగ్గరకు వస్తున్నారు. డెఫినెట్గా కేకే గారు చాలా సంతోషం. ఎందుకంటే మీలాంటి వ్యక్తులు ఆయన వెనకుండి ఒక కంచు కోచంలాగా, ఒక బుల్లెట్ ప్రూఫ్ లాగా కాపాడుతున్నారు. అనేక ప్రోగ్రామ్స్, ఇందులో ఈ ప్రోగ్రాము చరిత్ర నిలిచిపోయింది. అవునండి.